వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఏఎల్పి, ఆర్పిఎఫ్ఎస్ఐ, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, అదేవిధంగా జేఈకి మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే అఫీషియల్గా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ అనేది మనకి ఫస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఆ డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. సో ఆ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బి ఏఎల్పి వచ్చేసి 25th నవంబర్ 2024, అంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 25th నుంచి నవంబర్ 29th వరకు ఈ ఏఎల్పి ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి సైట్లో అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇది కానీ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ముందు రోజు వరకు మనకి 45 డేస్ ఉంది. 45 డేస్ టైం ఉంది. సో ఈ 45 డేస్లో మీరు CBT 1 అనేది ఏ విధంగా క్వాలిఫై అవ్వగలరు, ఈ 45 డేస్ ప్రిపేర్ అయితే CBT 1 ఎలా క్లియర్ చేసి మీరు CBT 2కి క్వాలిఫై అవుతారో సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుని మీ ముందుకు వచ్చాను. సో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఈ ఆర్ఆర్బి CBT 1 వచ్చేసి మనకి 75 మార్క్స్కి ఉంటుంది. సో CBT 1 75 మార్క్స్. సో టైం వచ్చేసి 60 minutes మనకి టైం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి 25th నవంబర్ 2024 టు 29th నవంబర్ 2024 అన్నది. సో ఇది ఇప్పుడు CBT 1కి. సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం ఆప్టిట్యూడ్ అంటాం. ఈ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఏఎల్పి వచ్చేసి 2018లో ఎగ్జామ్ జరిగింది. సో ఆ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ నుంచి కొన్ని పేపర్లో 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 25, జనరల్ సైన్స్ 15 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15 మార్క్స్ మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి 75 మార్క్స్ గాను సో అంటే అప్రాక్సిమేట్గా చెప్పిన ఇది 20, ఇది 25, 15 అని. సో ఇది 22 ఉంటే ఇది 23 అరౌండ్ అట్లా ఉన్నాయి. సో ఇది 18 ఉంటే ఇది వచ్చేసి 12, లేకపోతే ఇది 17 ఉంటే ఇది వచ్చేసి 12, ఆ రేంజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో కొన్ని పేపర్లు అయితే ఇలాగే 20, 25, 15 కూడా వచ్చినాయి సందర్భాలు ఉన్నాయి. సో నేను ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకుని ఈ విధంగా క్వశ్చన్ రావడం అనేది జరిగిందని నేను చెప్తున్నాను. సో మీరు బేసిక్గా మీ టార్గెట్ ఏంటంటే 75 out of 75 అనేది ఇంపాసిబుల్. సో నేనేం చెప్తానంటే మీరు మనకి 1:15 రేషియో తెస్తాడు కాబట్టి 1:15 రేషియో తెస్తాడు కాబట్టి సో ఒక 60+ అనేది స్కోర్ కానీ మీరు తెచ్చుకున్నట్టయితే ఒక 60+ స్కోర్, ఒక 60+ స్కోర్లో ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. మీరు సేఫ్ జోన్ కాదు, కంపల్సరీ మీరు ఆ 1:15 రేషియోలో అయితే ఉంటారు. CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. మనకు ఆ CBT 2 కానీ చూసుకున్నట్లయితే ఆ CBT 2 కూడా మనకి 2.5 hours టైం ఉంటుంది. సో 2.5 hours టైంలో వన్ పేపర్ వచ్చేసి మనకి 175 మార్క్స్ కదా. ఆ వన్ పేపర్ ఏమో 1.5 hour ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ 1 పేపర్ ఏమో 60 minutes ఉంటుంది. సో 175 మార్క్స్కి అది CBT 2. తర్వాత CBT 2 గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో మనకి 75 మార్క్స్ గాను మీరు 60+ స్కోర్ చేసుకుంటే మీరు ఏ కేటగిరీ అయినా, యూఆర్ అయినా, OBC అయినా, SC అయినా, ST అయినా, EWS అయినా ఒక 60+ స్కోర్ ఉంటే మీరు డెఫినెట్గా CBT 1 క్వాలిఫై అయ్యి CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మనకి వచ్చేసి 45 డేస్ టైం ఉందని చెప్పాను కదా. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఈరోజు డేట్ నుంచి అంటే 8 ఈరోజు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 8/10/2024 నుంచి మనకి 24 సో 11/2024 అనుకోండి. సో ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 45 డేస్ టైం ఉంది. ఈ 45 డేస్లో
ఈ 45 డేస్లో డైలీ ఎన్ని గంటలు చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే క్వాలిఫై అవుతాం అనేది మనం మాట్లాడుతున్నాం. సో ఇది కానీ చూసుకున్నట్లయితే ఈ మ్యాథమెటిక్స్ మనకి బేసిక్ కొన్ని మెయిన్ చాప్టర్స్ ఉంటాయి. సో ఆ మెయిన్ చాప్టర్స్ మీ అందరికీ తెలుసు. సో ఆ మెయిన్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ చాప్టర్స్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ మ్యాథమెటిక్స్, ఈ మెంటల్ ఎబిలిటీ. ఈ మ్యాథమెటిక్స్, ఈ మెంటల్ ఎబిలిటీ 45 డేస్లో, ఈ 45 డేస్లో మీరు ఏం చేస్తారంటే 25 డేస్ వచ్చేసి కంప్లీట్గా వీటి మీదే ఫోకస్ చేయండి. ఈ మ్యాథమెటిక్స్, ఈ మెంటల్ ఎబిలిటీ మీద 25 డేస్ కంప్లీట్ ఈ రెండు. సో ఏం చెప్తున్నానంటే సో ఒక డైలీ వచ్చేసి పర్ డే 1 డేకి వచ్చేసి మీరు కానీ ఇప్పటి నుంచి 12 అవర్స్ ప్రిపరేషన్ ఉంటే మీరేం చేస్తారంటే 6 అవర్స్ వచ్చేసి మ్యాథ్స్, 6 అవర్స్ మ్యాథ్స్, 6 అవర్స్ మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అవ్వండి. సో మీకు అందరికీ సిలబస్ గురించి తెలుసు, ఏ చాప్టర్లు ఉంటాయి, ఏవి ఏంటి అనేది నేను మీకైతే ప్రతి ఒక్కరికి తెలుసని నేను అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి మనకి ఈ 25 డేస్ 6 అవర్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా దీని నుంచి ఈ ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 25 ఉంది, 45 మార్క్స్ నుంచి అప్రాక్సిమేట్లీ వచ్చేసి మీరు 30 to 35 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. 30 to 35 మార్క్స్. పేపర్ మీరు అనుకునేంత కష్టంగా అయితే ఉండదు, జస్ట్ మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి. సో మనకి పేపర్ సెటర్ ఎప్పుడు పేపర్ని 3 వేస్లో సెట్ చేస్తారు. ఒకటేంటి, ఈజీగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి, దీన్ని 7 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, 7 క్వశ్చన్ మిడిల్ లెవెల్లో ఉంటాయి, 7 వచ్చేసి కొంచెం హార్డ్ లెవెల్లో ఉంటాయి. సో ఆ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనకి అది మీరు ట్విస్ట్ ఉంటుంది, దాంట్లో లాజిక్ ఉంటుంది. అంటే మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం ఆ పేపర్ సెటర్ ఆ విధంగా సెట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఈ 6 అవర్స్ కానీ పర్ డే ప్రిపేర్ అయితే 25 డేస్ మీకు 30 నుంచి 35 ఇది 45లో మీకు 30 నుంచి 35 మార్క్స్ అనేది. ఇక్కడ 6 అవర్స్ మెంటల్ ఎబిలిటీకి, 6 అవర్స్ మ్యాథమెటిక్స్కి కానీ ప్రిపేర్ అయితే 30 to 35 మార్క్స్ అనేది ఈ 25 డేస్లో ప్రిపరేషన్ మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే 30 to 35 మార్క్స్ తెచ్చుకోవచ్చు. రిమైనింగ్ 20 డేస్ ఉన్నాయి. సో రిమైనింగ్ 20 డేస్ ఏం చేస్తారంటే సో మనకి ఇక్కడ జనరల్ సైన్స్ వచ్చేసి మీరు అట్లీస్ట్ 5 అవర్స్ పర్ డే. అదేవిధంగా ఈ కరెంట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 5 అవర్స్ పర్ డే. సో 10 అవర్స్ అని చెప్తున్నాను. సో ఈ 10 అవర్స్ మీరు ప్రిపేర్ అయితే ఇక్కడ మనకి ఈ 15 30 ఉన్నాయి కదా, 30లో నుంచి మీరు ఈజీగా ఇవి 25 మార్క్స్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. 25 మార్క్స్. సో అట్లా 5 అవర్స్ పర్ డే వచ్చేసి జనరల్ సైన్స్, 5 అవర్స్ పర్ డే వచ్చేసి జనరల్ అవేర్నెస్. అదేవిధంగా రిమైనింగ్ 2 అవర్స్ వచ్చేసి మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని రివిజన్ చేయండి. సో రివిజన్ కానీ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఇక 25 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది ఒక 35, ఇది ఒక 25 అంటే 60+. నేను 60+ అని చెప్తున్నా. సో మీరు ఎన్నైనా 75 వరకు మీరు ఎన్నైనా ట్రై చేయండి. మీ టార్గెట్ వచ్చేసి మోర్ దాన్ 60 పెట్టుకోండి. మోర్ దాన్ 60 పెట్టుకుంటే డెఫినెట్గా CBT 1లో మీరు క్వాలిఫై అవుతారు. సో ఇది ఇక్కడ నేను ఇంకేం చెప్పదలుచుకున్నానంటే సో వీలైనంత వరకు వీక్లీ వచ్చేసి మీరు ఏదైతే ప్రాక్టీస్ చేసుకుంటారో దాని మీద మార్క్ టెస్ట్ లేకపోతే మీరే మీకు ఓన్గా కొన్ని క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ తీసుకొని మీకు రానిటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని సో ప్రీవియస్ పేపర్లో ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ సో సాల్వ్ చేయండి. రివిజన్ చేయండి నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. సో ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఈ రైల్వే జాబ్స్కి సిలబస్ అంతా ఆల్మోస్ట్ మనకి ఇవే ఉంటాయి. ఇది మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, అంటే ఇదేమో రీజనింగ్ అంటాం. సో ఇక్కడ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే మనకి సో ఆల్మోస్ట్ సిలబస్ ఇదే ఉంటుంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ అనేది 1 year అప్రాక్సిమేట్లీగా నోటిఫికేషన్ వచ్చేసి మనకి 9 to 8 months అయిపోతుంది. సో మీరైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో ఈ 45 డేస్ మీరు అనేది ఈ విధంగా ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు అనేది ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, నా వీడియో కానీ నచ్చినట్లయితే
నా ఇన్ఫర్మేషన్ మీకు యూటిలైజ్ అనిపిస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూటిలైజ్ అవుతుంది అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.